మత మార్పిడి చేసుకుంటే నేను కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు తండ్రి ఒక మతంలో ఉన్నాడు, ఆ కొడుకు ఏం చేస్తాడంటే అందులో ఒక మతంలో ఉండి ఈ మతాన్ని కాకుండా వేరే మతాన్ని స్వీకరించాడు. అటువంటి సందర్భంలో కూడా ఆస్తి హక్కులు సంక్రమించవు. ఇది చాలా మందికి ఈ విషయం తెలీదు సిరిగారు. చాలామంది ఏమనుకుంటారంటే మత మార్పిడి చేశాను కాబట్టి నాకు ఆస్తి హక్కులు వస్తున్నాయని. కానీ మత మార్పిడి చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఆస్తి హక్కును వారసులకు అందే అవకాశం లేదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మరి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ తండ్రి మతం మారి ఉన్నాడు, తండ్రి జనరేషన్ తండ్రి మతం మారారు, అదేవిధంగా కొడుకు అదే మతంలో కంటిన్యూ అవుతున్నారు. తండ్రి జనరేషన్ తండ్రి మారారు మతం, కొడుకు అదే మతం కంటిన్యూ అవుతున్న సందర్భాల్లో మాత్రం మరలా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తండ్రి మతం మారకుండా తండ్రి ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఏ మత విశ్వాసాలను అయితే తను కాపాడుకుంటున్నాడో ఆ మత విశ్వాసాలు మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా పాటిస్తున్నప్పుడు, అందులో పిల్లలు కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, ఆ మత విశ్వాసాలకు భిన్నంగా వేరే మతాన్ని కానీ స్వీకరించినప్పుడు కూడా వారసత్వానికి వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు.